నమస్తే నేను మీ రాకీ బాయ్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న మ్యాటర్ తీసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసిన, ఒక మ్యాటర్ తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసిన. ఏంటి అంటే అసలు ఇన్స్టాగ్రామ్ గురించి ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అది ఏంది అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు వైరల్ అవుతురు, ఎందుకు వైరల్ అవుతలేరు అని చెప్పి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వైరల్ కావాలంటే ఏం చేయాలా, ఎట్లా చేయాలా, అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఇగో ఈ పోరడంట, ఈ పోరని పేరేంటిది, ఈ పోరని పేరు వంశీ. ఈ వంశీ అనే పోరడు ఏం చేస్తుండంటే ఈ మధ్య చాలా వైరల్ వీడియోలు చేస్తున్నాడు. ఎట్లాంటివి అంటే మీకు తెలుసు, పొరగాళ్ళకి పెద్ద లైక్స్ రావు, పెద్దగా ఎవరు హెల్ప్ చేయరు, వాళ్ళకు ఎక్కువ ఫాలోవర్స్ రారని. అయితే మన సోషల్ మీడియా స్టార్, మీకు తెలుసు అందరికీ, ఒక సెలబ్రిటీగా ఎదిగి ఒక సినిమా కూడా చేసి జైలు పాలయ్యిండు. ఈ మధ్యనే బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన ఒక సెలబ్రిటీ. ఎంత సెలబ్రిటీ అంటే ఒక పెద్ద ఇష్యూ నడిచింది. ఆయన బెట్టింగ్ వీడియోలు ప్రమోషన్ చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడు. ఆ వచ్చిన పైసలతోనే చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు, లక్షలు వంచుతున్నాడని. సో ఇదే కోణంకి సంబంధించిన మళ్ళీ పోరడు మొదలయ్యాడు. ఈ పిల్లోని పేరే మిస్టర్ వంశీ అంట. ఓకే, సో ఇది ఏమైపోతుందంటే రోజు రోజుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, సమాజం ఏమవుతుంది, అసలు వీళ్ళు ఫేమస్ కానికే ఎలాంటి వీడియోలు చేస్తున్నారంటే వీళ్ళ ప్రాణం మీదకి వీళ్ళు జైలు పాలయ్యే అంత వీడియోలు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఎట్లా అంటే ఒకడేమో డబ్బులు పంచి ఫేమస్ అయ్యిండు, ఇంకోడేమో పైసలు ఎగిరించి ఫేమస్ అయ్యిండు, ఒకడేమో ఆడ పైసలు పెట్టినా అని చెప్పి ఫేమస్ అవుతాడు. అంటే ముఖ్యంగా ఈ అబ్బాయిలు ఇలాంటి వీడియోలు చేయడానికి కారణము నేనైతే అమ్మాయిలని చెప్తా. ఎందుకంటే అబ్బాయిలకు ఎవడు ఫాలోవర్స్ వస్తలేరు, అబ్బాయిలను ఎవడు చూస్తలేడు, అబ్బాయిల వీడియోలు ముందుకు పోతలేవు. కాబట్టి ఈ అబ్బాయిలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం కూడా ఫేమస్ కావాలి, మనం కూడా వైరల్ కావాలి, మన వీడియోలు అందరికీ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలనంటే ఒకటి సింపుల్ మ్యాటర్ తీసుకున్నారు, డబ్బుల్ని వంచుడు. ఆ డబ్బులు ఎట్లా వంచుతుర్రు అంటే అసలు అవి నిజంగా నోట్లా, ఫేక్ నోట్లా, ఆ పైసలు ఏడికెళ్ళి సంపాదిస్తున్నారు, అన్ని పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి అనేది మాత్రము ఇప్పటికీ అంతుపట్టని విషయం. జనాలు కొంతమంది నమ్ముతురు, కొంతమంది ఏమో వీడికి ఏడికెళ్ళి వస్తున్నాయి అని చెప్పి కొంతమంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లని ప్రమోషన్ చేస్తారు. ఆ బెట్టింగ్ యాప్లు ఎట్లా ప్రమోషన్ చేస్తారు అంటే ఈ రమ్మీ ఆడే గేమ్స్ అని, లేకపోతే ఇంకొక యాప్స్ అని వీళ్ళందరూ కూడా డబ్బుల్ని బాగా, ఎవరైతే గేమ్స్ నుంచి యూత్ని బాగా అట్రాక్ట్ చేసి డబ్బుల్ని అది చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ మధ్య బాగా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఎట్లా మొదలుపెట్టారంటే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, వాళ్ళు ఏమన్నా చేసి డెవలప్ కావాలా, ఏ విధంగా చేసి వాళ్ళు ఫేమస్ కావాలి, ఎట్లన్నా కానీ వాళ్ళకి పైసలు రావాలి అనే కోణంలో బాగా వీడియోల్ని వైరల్ చేయడానికి ఈ సింపుల్ టెక్నిక్స్ని అయితే ఎంచుకున్నారు. ఒకసారి ఇదే పోరడు ఒకసారి కేసులు జైలు పాలయ్యిండు. అంటే పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఏం చేసిండంటే ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఎస్ఆర్ నగర్ నడి సెంటర్లో పైసల్ని ఎగిరిచ్చిండు, ₹1,00,000 ఎవరన్నా తీసుకోరి అని చెప్పి. ఆ టైంలో నిజంగా ఎవరన్నా వెనక నుంచి పెద్ద వెహికల్స్ వస్తే, లేకపోతే ఏమన్నా కార్లు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు డబ్బు అంటే ఎవరికైనా ₹10 కింద పడ్డా కూడా అరే పడ్డాయి కదా తీసుకుందాం అనేది వస్తుంది, కానీ నాకెందుకు అని చెప్పి పోయే రోజులు కావు, పోయే ప్లేస్ కాదు మన తెలంగాణ ప్లేస్, మన ఇండియా. సో ₹10 కూడా మనం ఏదో విధంగా అరే ఇది ఎవరిదో అయినా కానీ తీసుకుందామని. అట్లాంటిది ఒకటేసారి ఒక ₹1,00,000 రోడ్డు మీద వేసిన వారికి ఏమవుతుంది, ఎవరికైనా అరే ఒక ₹1,000 దొరకొచ్చు, 2,000 దొరకొచ్చు అని చెప్పి ఆ కంగారులో నిజంగా ఏమైనా యాక్సిడెంట్ అయితే, లారీలు వస్తే, ఏమన్నా బండ్లు తలిగితే ఎంత ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే పోలీసు వాళ్ళు ఆ రోజు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆగిండా అంటే లేదు, మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ ఒక వీడియోనైతే బాగా వైరల్ చేసిన. అది ఆల్రెడీ ఆ వీడియోని తీసేసి నేను మొన్న చూసిన. ఏంటంటే ఒక మాల్కి ఒక అల్లు అర్జున్ లాగానో, లేకపోతే ఒక రామ్ చరణ్ లాగానో ఒక పెద్ద 10 మందిని వేసుకొని ఒక ఆడియో ఫంక్షన్కో లేకపోతే సినిమా షూటింగ్కో పోతాడు. అట్లా ఒక మాల్కి ఈ పోరడు
ఒక 10 మంది బౌన్సర్లు వేసుకొని వచ్చి, సో నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఒక మాల్లో ఉన్నా, ఆ మాల్కి వస్తే మీకు క్యాష్ ఇస్తా అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసిండు. రిలీజ్ చేయడమే కాకుండా ఆడికొచ్చి బౌన్సర్లు వేసుకొచ్చి కొంచెం అల్చల్ చేసిండు. ఆ వీడియో బాగా కొంచెం వైరల్ అయ్యి అందరూ అటు ఇటు పోయి పోలీసులకు తెలిసి ఇంకో తెలిసి కేసులు అయితే అని చెప్పి ఆ వీడియోని అయితే ఈ పిల్లగాడు మామూలుగా అయితే తీసేసిండు. సో ఇట్లా ఈ బాబు ఒకటే కాడు, చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అంటే చాలామంది ఈ మధ్య బాగా అంటే చాలామంది ఎట్లాంటి వీడియోలు చేస్తే బాగా ఫేమస్ అవుతాం, ఏ వీడియోలు చేస్తే బాగా ఫేమస్ అవుతాం అని చెప్పి చాలామంది అయితే చాలా విధాలుగా ట్రై చేస్తారు. అట్లా చాలామంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావడానికి అయితే అబ్బాయిలు చాలా అనవసరమైన పనులు చేసి అనవసరమైన వీడియోలు రీల్స్ చేసి పోలీసుల చేతికి దొరుకుతారు, వాళ్ళు జైలు పాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది ముఖ్యంగా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే అబ్బాయిలు ఇలాంటి వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే అబ్బాయిలకు ఫాలోవర్స్ రావట్లేదు, అమ్మాయిలకు ఫాలోవర్స్ వస్తారు. ఇదే కారణం. నేను అమ్మాయిలను ఉద్దేశించి లేకపోతే అబ్బాయిల నుంచి ఉద్దేశించి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫాలోవర్స్ ఎవరికి వస్తున్నారు ఎవరికి రావట్లేదు అని ఒక కోణం తీసుకుంటే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు చేసే వీడియోలకు మిలియన్స్ వ్యూస్ మిలియన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు, అబ్బాయిలకు అసలు వస్తలేరు. కాబట్టి అబ్బాయిలు పైసలు ఎగిరిచ్చుడు, పైసలు వంచుడు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడము, వాళ్ళకు వచ్చిన పైసల్ని కొంతమంది హెల్పింగ్ చేస్తున్నట్టు, ముసలి వాళ్ళకు గుడ్డి వాళ్ళకి ఇస్తున్నట్టు ఈ వీడియోలు ఇలా వైరల్ చేయడము, లేకపోతే మీకేమన్నా డబ్బు అవసరం ఉందా నా దగ్గర రండి నేను ఇస్తా అని చెప్పి చాలామంది అయితే అబ్బాయిలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా నేను అమ్మాయిల గురించి మాట్లాడదలుచుకున్నా, మీరు చేసే వీడియోలు అసలు మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ సమాజంలో వాళ్ళకి ఎట్లాంటి గౌరవం ఉంది, పెళ్ళైన వాళ్ళకైతే మీ హస్బెండ్లు ఏమైనా చూస్తే ఈ వీడియోల్ని ఎంత దారుణంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే కొద్దిగా ఆలోచించండి. మీరు వీడియోలు చేయడం, మీ టాలెంట్ని బయట పెట్టుకోవడం మాకు అందరికీ హ్యాపీయే, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. సో కాకపోతే ఏంటంటే మీ ప్రైవేట్ పార్ట్స్ని చూపించుకుంటూ ఓకే మీరు షార్ట్స్ డ్రెస్ వేసి షార్ట్స్ మిడ్డీలు వేసి ఆ వీడియోల్ని మీరు పోస్ట్ చేయడం వల్ల అబ్బాయిలే కాదు అమ్మాయిలు, పిల్లలు, ముసలోళ్ళు అందరూ కూడా ఆ వీడియోలు చూస్తారు. కాబట్టి ఏంటంటే మీరు అలాంటి వీడియోలు చేయడం వల్ల చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, చాలామంది మీకు ఫ్యాన్స్ లాగా ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. మీరు ఇలాంటి చేయడం వల్ల అబ్బాయిలకు వేరే కోణంలోకి వెళ్ళి వాళ్ళకు ఫాలోవర్స్ రావాలని చెప్పి ఇలాంటి దురుద్దేశంగా ఇలాంటి దుర్మార్గ వీడియోలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు కొద్దిగా మీరు పద్ధతిగా డ్రెస్సులు వేసుకొని కొంచెం మంచి వీడియోలు చేస్తే ఇలా అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలు చేయకుండా బాగా సమాజానికి ఉపయోగపడేటివి మంచిగా వాళ్ళకు కూడా ఒక హెల్ప్ అయ్యే వీడియోలు చేసుకుంటారు. మీరు ఇలాంటి వీడియోలు చేస్తే వాళ్ళు ఇలాంటి వీడియోలు చేస్తారు. కాబట్టి సమాజం ఎటుపోతుందో అర్థం కాదు. మీరు అట్లాంటి వీడియోలు చేస్తుంటే ఏం ప్రాబ్లం అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అవుతుంది, జనాలు కాకుండా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు ఒకవేళ నిజంగా మీరు మ్యారేజ్ చేసుకోవాలనే టైంకి మీకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలియకుండానే జరిగిపోతుంది. మిమ్మల్ని చేసుకునేవాడు ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత కూడా ఒకవేళ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ నాన్నకు కానీ ఇలాంటి వీడియోలు తెలిసినప్పుడు మీకు ఎంత డ్యామేజ్ అవుతుంది. ఆ వీడియోలు ఎవరైనా డౌన్ చేసుకొని లేకపోతే ఇంకోటి చేసి అవి మీకు మ్యారేజ్ అయినాక మీ అత్తగారి ఇంట్లో చూపించినా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే అమ్మాయిలకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అబ్బాయిలకు ఫాలోవర్స్ పెరగట్లేదు అని చెప్పి ఇలాంటి కొన్ని వీడియోలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇన్స్టాగ్రామ్ గురించి అబ్బాయిలకు ఎందుకు ఫాలోవర్స్ వస్తలేరు, అమ్మాయిలకు ఎందుకు ఫాలోవర్స్ వస్తున్నారు అని చెప్పి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చిన. కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ అసలు ఇలాంటి వీడియోలు అబ్బాయిలు చేస్తే మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, లేదు మీరు ఒకవేళ అమ్మాయిలు ఇలా ప్రైవేట్ పార్ట్స్ చూపించుకుంటూ చేస్తే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీరేమన్నా ఇన్స్టాగ్రామ్ గురించి కానీ లేకపోతే సోషల్ మీడియా గురించి మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి, మీ నంబర్ పెట్టండి కామెంట్స్లో, నేను మీకు కాల్ చేస్తాను, మనం కూర్చొని మాట్లాడదాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పర్వాలేదు, ఎవరైనా పర్లేదు. మనం ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్లో మీరు మీ నంబర్ మీ పేరు పెట్టండి. కంపల్సరీ మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. జనాలకు ఏమి వీడియోలు చేస్తే ఎలాంటి వీడియోలు చేస్తే మంచిగా ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా
మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్ రూపంలో మీ నంబర్ పెట్టండి, మీ పేరు పెట్టండి, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా. ఓకే, ఇది ఇవాళ ఇన్స్టాగ్రామ్ గురించి ఒక మంచి వీడియోని అయితే మీకోసం నేను మాట్లాడడం జరిగింది. సో ఇది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. రైట్, మరి ఉంటా.